హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి సిఏఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏమేం పోస్టులు భర్తీ చేస్తాడు ఈ నోటిఫికేషన్లో అంటే కానిస్టేబుల్, ట్రేడ్మెన్ అనే పోస్ట్ని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మనం గమనించినట్టయితే 5th మార్చ్ 2025 స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 3 ఏప్రిల్ 2025 నాడైతే ముగియడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఓన్లీ ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికైతే చాయిస్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్‌కి సాలరీ విషయానికొస్తే లెవెల్ 3 కింద మనకు 21,700 నుంచి 69,100 వరకైతే కానిస్టేబుల్ ట్రేడ్‌మెన్ అనే ఈ పోస్ట్‌కైతే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీ విషయానికొస్తే చూడండి ఫ్రెండ్స్, కుక్కొచ్చేసి మేల్ వాళ్ళకు 400 ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకు 44 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 444 అయితే ఉన్నాయి. ఈ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 49 అయితే రిజర్వేషన్ ఉంది. టోటల్ వచ్చేసి 493 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇంకా కోబ్లర్ వచ్చేసి మేల్ వాళ్ళకు 7 ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకు 1 ఉంది. ఇంకా టోటల్ వచ్చేసి 8 అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ కలుపుకొని మొత్తం 9 అయితే ఉన్నాయి. ఇంకా టైలర్ వచ్చేసి 19 ఉన్నాయి మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకు 2 అయితే ఉన్నాయి. ఇంకా టోటల్ వచ్చేసి 21 అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 2 కలుపుకొని మొత్తం 23 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. టైలర్‌కి వచ్చేసి బార్బర్ వచ్చేసి మేల్ వాళ్ళకు 163 అయితే ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకు 17 అయితే ఉన్నాయి. టోటల్ 18 అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకు అన్ని కలుపుకొని 199 అయితే ఉన్నాయి. ఇక వాషర్‌మ్యాన్ వచ్చేసి 212 అయితే ఉన్నాయి. మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 24 అయితే ఉన్నాయి. మొత్తం 236 అయితే వేకెన్సీ కలిగి ఉన్నాయి. ఇంగా స్వీపర్ వచ్చేసి 123 మేల్ వాళ్ళకున్నాయి. ఫీమేల్ వాళ్ళకొచ్చేసి 14 అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 137 అయితే ఉన్నాయి. ఇంకా పెయింటర్ వచ్చేసి మేల్ వాళ్ళకి ఒకటే 2 వేకెన్సీ అయితే ఉంది. ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి వేకెన్సీ లేదు. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. అలాగే కార్పెంటర్ వచ్చేసి మేల్ వాళ్ళకు 7 అయితే ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకు ఒకటైతే ఉంది. ఇంకా టోటల్ ఇద్దరు కలుపుకొని 8 అయితే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రీషియన్ వచ్చేసి 4 అయితే ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు ఎలక్ట్రీషియన్‌లో. ఇంకా టోటల్ వచ్చేసి 4 వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మాలి వచ్చేసి 4 అయితే ఉన్నాయి. మాలి అంటే తోటమాలి. ఇంకా మనం టోటల్ వచ్చేసి 4 అయితే ఉన్నాయి. వెల్డర్ వచ్చేసి మేల్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా అటెండెంట్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి మేల్ వాళ్ళకు. ఇంకా టోటల్ పోస్ట్ వచ్చేసి మేల్ వాళ్ళకొచ్చేసి 945 అయితే ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకు 103 అయితే ఉన్నాయి. టోటల్ ఇద్దరు కలుపుకొని 1048 అయితే ఉన్నాయి. ఇంకా టోటల్ వచ్చేసి 1161 అయితే ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకు వేకెన్సీ డివైడ్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఇంక కుక్ వచ్చేసి 49 అయితే ఉన్నాయి. కోబ్లర్ వచ్చేసి ఒకటైతే ఉంది. టైలర్ వచ్చేసి 2 అయితే ఉన్నాయి. బార్బర్ వచ్చేసి 19 ఉన్నాయి. వాషర్‌మెన్ వచ్చేసి 28, 26 అయితే ఉన్నాయి. స్వీపర్ వచ్చేసి 15 అయితే ఉన్నాయి. కార్పెంటర్ వచ్చేసి ఒకటైతే ఉంది. మొత్తం 113 అయితే ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు కేటాయించడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి సెలక్షన్ ప్రాసెసింగ్ చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. బార్బర్ వాళ్ళకొచ్చేసి. ఇంకా ఆ తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై ఎవరైతే అయితారో వాళ్ళకైతే మెడికల్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరికైతే పేరైతే ఉంటుందో వారికైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ క్యాండిడేట్‌లకు ఓబీసీ వాళ్ళకి మాత్రమే రూ. 100 అయితే ఉంది. ఫీమేల్ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజ్ అయితే లేదు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే చూడండి ఫ్రెండ్స్, 10థ్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే వాటితో పాటు ఇంకా టైలరు, కుక్కు, కార్పెంటరు, మాలి, పెయింటరు వీళ్ళకొచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మీరు చేసే వర్కుల్లో వాళ్ళైతే ఒకసారి చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఆహ్, వాళ్ళు పెట్టే టెస్ట్‌లో మనమైతే పాస్ అయితేనే మనం నెక్స్ట్ స్టేజ్‌కైతే మనల్ని ప్రమోట్ అయితే చేస్తారు. ఇంక హైట్, వెయిట్, చెస్ట్ విషయానికొస్తే చూడండి ఫ్రెండ్స్, మేల్ వాళ్ళకు ఆహ్, యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్‌లకు మొత్తం వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి ఫస్ట్ 8 అయితే ఉన్నాయి. గాలి పీల్చుకోకన్నా ముందు. గాలి పీల్చుకున్న తర్వాత 85 అయితే కావాలి. అలాగే ఫీమేల్ వాళ్ళకొచ్చేసి హైట్ చూడండి ఫ్రెండ్స్, 157 అయితే కలిగి ఉండాలి. ఇంక చెస్ట్ అంటే వాళ్ళకి లేదు. ఎవరైతే ఈ ప్రాంతాలకు చెందిన వారై ఉంటారో వారికైతే 165 అయితే హైట్ అయితే ఉంది మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకు 155 అయితే
హైట్ అయితే ఉంది. అలాగే ఎస్టీలకు మాత్రమే 165.5 సెంటీమీటర్స్ హైట్ ఉండి, అలాగే ఫీమేల్ వాళ్ళకైతే 158 ఎవరైతే కలిగి ఉంటారో వారైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవడానికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి సౌతర్న్ సెక్టార్‌లకు అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సౌతర్న్ సెక్టార్‌లో ఎన్నైతే వేకెన్సీ ఉంటాయో వాటిలో కూడా మాత్రమే మనమైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది.